తిరుపతి జిల్లా గూడూరులో దారుణం చోటు చేసుకుంది. మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, గూడూరులో చోటు చేసుకున్న అమానుష ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఏంటి? గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ సమీపంలో అమానవీయ సంఘటన చోటు చేస్తుంది. మురికాల ప్రీ మెచ్యూర్ బేబీలు, కవల పిల్లలు, పసికందుల మృతదేహాలు స్థానికులు గుర్తించారు. ఉదయం అక్కడ ఉండే స్థానికులు మురికి నీరు బయటికి పోకపోవడంతో చెత్తను తొలగించే కార్యక్రమంలో భాగంగా కర్రతో తొలగిస్తుండగా ఈ కవల పిల్లలు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ దాదాపు 7-8 నెలల మధ్య ఉండే ఈ కవల పిల్లలుగా స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ హృదయ విదారకమైన ఈ సంఘటన చూడడానికి అనేక మంది కూడా ఆ సంఘటన స్థలానికి రావడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ గర్భస్థ పసికందుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు ఇక్కడ కాలువలో, మురికి కాలువలో ఎవరు వదిలారు అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఈ పసికందుల మృతదేహాల మీద కూడా కొన్ని డాక్టర్లు ప్రీ మెచ్యూర్ బేబీ అంటే వీరికి గర్భస్థంలోనైనా మృతి చెందిన తర్వాత ఏమన్నా ఆపరేషన్ చేసి తీసారా, లేకుంటే మరో కారణమా అనే దాని మీద కూడా వైద్యులతో కూడా పోలీసులు సంప్రదిస్తున్నారు. దీని మీద కేసు నమోదు చేశారు. ఈ కాలువలకు కొట్టుకొచ్చా, లేకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉండే వారు ఎవరైనా కూడా ఇక్కడ మృతదేహాలు చనిపోయి ఉంటే కాలువలో వదిలివేశారా అనే దాని మీద అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా పోలీసులు విచారణ చేస్తూ మున్సిపల్ అధికారులు బృందాలుగా దీని మీద విచారణ చేస్తూ స్థానికులు అందరినీ కూడా చుట్టుపక్కల 3-4 కాలనీలు ఉన్నాయి. కాలనీలో ఉన్న స్థానికులందరితో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ పసికందుల మృతదేహాలు 2 కవల పిల్లల పసికందుల మృతదేహాలు రెండింటిని కూడా ఈ పక్కనే ఉన్న సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు తీసుకుపోవడం జరిగింది. వీటిని డంపింగ్ యార్డ్ లో ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. సింధు, ఇది ప్రస్తుత పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.